హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14లో పరిశుద్ధత లేకుండగా ఎవరునూ ప్రభువుని చూడలేరు. ఆ మాట కనబడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడడు అంటే రక్షణ పొందేశామండి, బాప్తిస్మం పొందేశామంటే అయిపోదు. ఆ తర్వాత పరిశుద్ధతలో మీరు ముందుకి కొనసాగాలి. పరిశుద్ధతలో ముందుకి మనము ప్రయాణము చేయాలి. పరిశుద్ధతకు 3 స్టేజులు ఉన్నాయి, బాగా గమనించాలి. పరిశుద్ధతకు 3 స్టేజులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే కడగబడిన పరిశుద్ధత. అంటే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనములో, నీవు తడువు చేయుట మాని లేచి యేసు నామమున బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుము పౌలు చెబుతున్నాడు. పౌలుకి చెప్పబడింది ఆ మాట. అంటే కడగబడిన పరిశుద్ధులం మనం, అంతే. అది వరకు మనకున్న పాపాలన్నీ యేసుని అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత మనకు పాపములు కడగబడ్డాయి. కానీ కడగబడిన పరిశుద్ధులమే కానీ మరలా పాపము చేయని పరిశుద్ధులమైతే అవ్వలేదు అప్పటికి. ఇది బాగా గమనించాలి. ఇది మొట్టమొదటి స్టేజ్ పరిశుద్ధతలో. కడగబడిన పరిశుద్ధులు మనము, అంతే. రెండవది పరిశుద్ధతలో రెండవ స్టేజ్ ఏంటో తెలుసండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము చూడండి. అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధతతో దేవుని భయము మీ పరిశుద్ధతను కొనసాగించుడి అనుంది. ఏమని రాయబడిందంటే దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించుడి అని. అంటే అర్థం ఏంటో చెప్పండి, ఆలోచన చేయండి. పరిశుద్ధత లేకపోతే దేవుడు ఒప్పుకోడు అని దేవుని భయం మనకి ఉండాలి. మనం ఏదైనా పాపము చేయటానికి ఎందుకు భయపడతాం? దేనికి భయపడతాం? దేవుడు ఒక రోజు నన్ను అడుగుతాడేమో, దేవుడు ఆ పాపాన్ని బట్టి ఆయన రాజ్యాన్ని రానివ్వడేమో అన్న భయము మనకి ఉండాలి. అంటే దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. ఇది రెండవది. పరిశుద్ధతలో మొదటి అనుభవము కడగబడిన పరిశుద్ధులము. పరిశుద్ధతలో రెండవ అనుభవము దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించే అనుభవము. మూడవ అనుభవం ఉంది. మూడవ అనుభవం అదేంటంటే పేతురు పత్రికలో రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడంట. ఎలా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము ఆ మాట మళ్ళా గుర్తు చేస్తున్నాను. ప్రకారము అంటే దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడు? ఒకప్పుడు ఆయన కూడా పాపారండి, ఆయన కూడా మనలాగా బాప్తిస్మం పొంది కడగబడిన పరిశుద్ధుడు కాదు. రెండవది, ఆయనకి ఎవరి భయమైనా ఉందా పరిశుద్ధంగా ఉండటానికి? ఆయన టాప్ 1, ఆయనే మోస్ట్ హై గాడ్. ఇంకా ఆయనకి ఎవరి భయం ఉంటుంది? మరి ఆయన పరిశుద్ధత ఏంటంటే ఆయన స్వభావములోనే, ఆయన తలంపులోనే పాపము చేయని మనస్తత్వం అనేది. ఆయన ఆలోచనలే పరిశుద్ధమైనవి. అంటే మూడవ అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి ఉన్న పరిశుద్ధత మనం కలిగి ఉండుట. రక్షణ పొందినప్పుడు కడగబడిన పరిశుద్ధులము. దేవుని మందిరానికి వచ్చి వాక్యము వింటున్నప్పుడు దేవుని మాటలను బట్టి, దేవుని భయమును బట్టి మనం పరిశుద్ధులము. మూడవది, దేవునికి ఎటువంటి స్వభావం ఉన్నదో ఆ స్వభావమే మనలోనికి వచ్చేయాలి. అది పరిశుద్ధతలో మూడవ లెవెల్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, చూడండి. సువార్త 5వ అధ్యాయములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది. మరి బాప్తిస్మం పొందినప్పుడు మన పాపం కడగబడింది కదా, అప్పుడు పరిశుద్ధులమయ్యాం కదా. మరి దేవుడు కనబడ్డా? మనకి కనబడలే. దేవుని భయంతో పరిశుద్ధతను కొనసాగిస్తున్నాం కదా, దేవుడు కనబడుతున్నాడా మీకు? కనబడట్లే. మరి ఎప్పుడు కనబడతాడు అనంటే దేవుని స్వభావము కంప్లీట్గా ధరించుకున్నప్పుడు, దేవుని స్వభావముగా మీరు మారిపోయినప్పుడు అప్పుడు దేవుడు కనబడతాడు. ఆ పరిశుద్ధతలో ఆ మూడవ అనుభవానికి దేవుడు మనలను
పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ఆయనకు సహాయము చేయుటకు ఆయన చేయి కురచకాలేదు, మనకిని ఆయనకి మధ్య పాపములు అడ్డు వచ్చాయంట, అందుకు ఆయన మనకు కనబడట్లేదు, మన ప్రార్థన ఆయన యొద్దకు చేరటలేదు అని వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం రక్షణ పొందినప్పటికీ కూడా, మన పాపము కడగబడినప్పటికీ కూడా, ఇంకా దేవుని స్వరూపము చూడకుండగా మధ్యన ఏమున్నదంటే పాపమును అడ్డు కూడా ఉండిపోయింది. నేను సింగపూర్ దేశంలో ఒక రూమ్లో రెంట్కు ఉండేవాడిని. నాతో నలుగురు ఉండేవారు. అందులో ఒక హిందీ నార్త్ ఇండియన్ కూడా ఒక ఆయన ఉండేవాడు అన్నమాట. రోజు డ్యూటీ నుంచి రాగానే అతడు ఒక టీవీ కొనుక్కున్నాడు. టీవీ పెట్టుకొని హిందీ పాటలు పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టేవాడు అన్నమాట. మిగిలిన ముగ్గురు అందరం తెలుగు వాళ్ళమే. మా ముగ్గురికి నచ్చేది, ఎంత చెప్పినా క్యా అనేవాడు, అంతే. ఆడికి అర్థం అవ్వదే కాదు. ఎన్నిసార్లు చెప్పినా టీవీ ఆపేవాడు. చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. అందులో మా ఫ్రెండ్ ఒక రోజు చెప్పాడు, రేపటి నుంచి అది టీవీలో ఛానల్ వస్తుంది, చైనీస్ ఛానల్ తప్ప ఇంకేమీ రాదు, నేను చేయాల్సింది చేస్తానని అన్నాడు. ఏం చేశాడు అనుకున్నా, మరుసటి రోజు వచ్చేసరికి ఓ పాపం టీవీ ఆన్ చేశాడు. ఆన్ అయింది, ఛానల్ మారుస్తుంటే పని చేయట్లేదు రిమోట్. టీవీ బటన్ నొక్కితే వస్తుంది, చైనీస్ వస్తుంది. వీడికి అర్థం కాదు, ఎంత రిమోట్ నొక్కినా కూడా పని చేయట్లేదు. చూసి పోయేమనుకొని బ్యాటరీలు మార్చాడు. కిందకెళ్ళి బ్యాటరీలు కొనుక్కొని వచ్చి బ్యాటరీలు వేసాడు, అయినా పని చేయట్లేదు. ఇంకా లేదని చెప్పి రిమోట్ తీసి నేలకేసి కొట్టేసి కొత్త రిమోట్ కొనుక్కొని వచ్చాడు, అయినా పని చేయట్లేదు. అది రిమోట్ మారినా పని చేయట్లేదు, ఏమి జరగట్లేదని మా ఫ్రెండ్ని అడిగాను, ఏం చేసావురా నువ్వు అని అంటే, అన్న మీకు ఒక టెక్నిక్ తెలుసా, ప్రతి టీవీకి ఆ స్పీకర్ దగ్గర చిన్న పిన్నుతో హోల్ పెడితే ఎంత ఉంటుందో సైజు, అంత హోల్ ఉంటుంది. అక్కడి నుంచే మొత్తం సెన్సార్ వస్తుందంట. అక్కడికి పోయి నల్లటి టేపు కనబడకుండా అంటించాడు చిన్నదే. ఈ ఎన్ని రిమోట్లు మార్చండి, అది ఆన్ అవుతుంది. టీవీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఒక ఛానల్ వస్తుంది, ఛానల్ మార్క రిమోట్ పనిచేయదు. ఒక చిన్న టేప్ పెడితేనే పనిచేయట్లేదు. అంటే ఆలోచన చేద్దాం, దేవుడికి మనకి మధ్య వీడియో ఆడియో రెండు ఎప్పుడు ఆఫ్ అయిపోతుందంటే మధ్యన పాపమును కూడా అడ్డం వచ్చేసినప్పుడు. 2003 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. నాకు పెళ్ళికి 3 నెలల ముందు మా పాస్టర్ గారు, నాకు బాప్తీసు ఇచ్చిన పాస్టర్ గారు ఒక స్కూటర్ ఉండేది. ఆయన స్కూటర్తో ఎక్కడికి వెళ్తే బండి ఆగిపోతుండేది. పాపం బండిని తోసుకుంటూ బ్యాగ్ తగిలించుకుంటూ సువార్తకు వెళ్తుండేవాడు. అందుకని నేనేం చేశానంటే, దేవుడు నాకు కృపను బట్టి ఆయనకు ఒక బైకు కొంత అమౌంట్ కట్టి ఈఎంఐ ద్వారా బైక్ ఒకటి ఆయనకి కొనిచ్చాం. కొనిచ్చిన తర్వాత ఒక 3 నెలలకి నేను ఇండియాకు వచ్చాను, పెళ్లి చేసుకున్నాను. మాది ప్రాపర్ విశాఖపట్నము. పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్ గారే అన్ని జరిపించేశారు. మరుసటి రోజు ఉదయం మా ఇంటికి వచ్చారు పాస్టర్ గారు. నేను అప్పుడే బయటికి వచ్చి కూర్చొని టీ తాగుతున్నాను, ఇంట మెట్ల మీద కూర్చొని. పాస్టర్ గారు రావటమే బైక్ కీ పట్టుకొని ఇలాగలా అనుకుంటూ వచ్చాడు, బాబు ఒక 1 రోజులు ఉంటావు, తర్వాత సింగపూర్ పోతే ఈ 1 రోజులు నువ్వు కొన్నదే కదా బైక్, వాడుకో అని చెప్పి నాకు బైక్ ఇచ్చారు. బైక్ కీ తీసుకొని పాస్టర్ గారు నాకు డ్రైవింగ్ చేయడం అని చెప్పాను. నాకు బైక్ డ్రైవింగ్ ఇప్పటికీ రాదు, ఏదో దేవుని కృపను బట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకుని బైక్ పట్టుకోవడం రాదు. స్కూటీ అంటే ఈజీగా నాకు. సరే ఆయన బైక్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు డ్రైవింగ్ రాదు పాస్టర్ గారు అంటే, భలేనోడు భయ్యా ఆ మాత్రం రాకపోవడం పెట్టి నేను నేర్పిస్తాను రా అని చెప్పి బయటకు తీసుకొచ్చి బండి మీద కూర్చోబెట్టాడు. క్లచ్ పట్టుకోమన్నాడు, కిక్ రాడ్ మీద కొట్టమన్నాడు. ఇప్పుడంటే బటన్స్ వచ్చేసాయి కానీ అప్పుడులో కిక్ రాడ్లే కదా, కిక్ రాడ్ కొట్టమన్నాడు. కొట్టిన తర్వాత బండి స్టార్ట్ అయింది. క్లచ్ నెమ్మదిగా వదలాలి, ఇలా ఒక పక్క నుంచి రేస్ చేసుకుంటూ వెళ్ళాలన్నాడు. ఒక రౌండ్ అలా ముందుకు వెళ్ళి వచ్చాను, ఇంకో రౌండ్ అటువైపు వెళ్ళి వచ్చాను. పర్వాలేదు మనం డ్రైవింగ్ చేసేయగలం అనుకున్నాను. ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పాను, నువ్వు రెడీ అవ్వు బయటికి వెళ్ళాలి మనం. పెళ్ళయింది 2వ రోజు. మరి పెళ్ళైనప్పుడు కొత్తలో మన బట్టలు ఎలాగుంటాయి, చిరిగిపోయి నలిగిపోయి ఉండవు కదా. కొత్త బట్టలు నాకైతే 10 జతలు కొన్నారు. మంచి కొత్త బట్టలు వేసుకొని మంచి చీర కట్టుకొని ఆమె, ఇద్దరం బయటకు వస్తే ఆ మేడం నుంచి అందరూ మా వైపే చూస్తున్నారు. ఇగో ఈ అబ్బాయి సింగపూర్ నుంచి వచ్చాడు, నిన్న పెళ్ళైన అబ్బాయి, ఈ అబ్బాయే ఇక్కడ చూడండి అందరూ మా వైపు చూస్తున్నారు. వాళ్ళందరినీ చూసుకొని కిందకి దిగాను నేను. నా వెనక నా భార్య వచ్చింది, అందరూ నా వైపే చూస్తున్నారు. బండి పెట్టి కీ పెట్టాను, పాస్టర్ గారు చెప్పింది అన్నీ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ అయింది, ఆమెను కూర్చోమన్నాను. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఆగిపోగానే
నాకు బండి ఆగిపోయిందని బాధ కదా, వాళ్ళందరూ చూస్తున్నారు, అక్కడ టెన్షన్ అక్కడ మొదలైంది. సరే రెండోసారి బండి కిక్కురాడు కొట్టే స్టార్ట్ అయింది. కూర్చో అన్న, కూర్చుంది. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోతుందో తెలియదు. ఎదురుగా వెల్డింగ్ షాప్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా వైపు చూసి, ఆయన నవ్వు ఎలాగుందంటే నీకు బండి రాదా అన్నట్టు నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉంటుంటే ఇంకా టెన్షన్ అయిపోయింది. పక్కన వాళ్ళందరూ, అందులో కొంతమంది ఆడవాళ్ళు మూత మీద గుడ్డ పెట్టుకుంటే నవ్వుకుంటున్నారేమో, పరుగు పోయింది, బండి స్టార్ట్ అవ్వట్లేదు. అనవసరంగా నేను బిల్డప్ ఇచ్చాను అని నా బాధ. ఇంకా లాభం లేదని మూడోసారి కూర్చోమన్నాను. కూర్చోగానే బండి ఆగిపోయింది. అప్పుడు మా నాన్నగారు ఎప్పుడైనా బండి ఆగిపోతే బండిని కింద వరకే వంచే లేపి బండి స్టార్ట్ చేసేవాడు అనమాట. అలాగని చేయలేము ఈ బండికి అని చెప్పి బండిని కిందను పడుకోబెట్టి దాన్ని లేపి స్టార్ట్ చేసి ఇప్పుడు కూర్చో వెళ్ళిపోతా ఉన్నాను. కూర్చోగానే బండి ఆగిపోయింది నాలుగోసారి కూడా. ఇంకా ఎదురుగున్న వెల్డింగ్ షాప్ అయిన ఒక స్పానర్ పట్టుకొని దగ్గరికి వచ్చి, బ్రదరు బండి స్టార్ట్ అవ్వట్లేదా అన్నాడు. అన్న స్టార్ట్ అవ్వట్లేదని. ఏమీ లేదు బ్రదరు, మీరు బండి పెట్రోల్ ఇప్పలేదు అందుకే స్టార్ట్ అవ్వట్లేదు. ఓహో, పెట్రోల్ ఒకటి ఇప్పాలనే సంగతి అప్పుడే నాకు తెలిసింది. పాస్టర్ గారు పెట్రోల్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. స్టార్ట్ అవుతుంది, అది రేట్ చేసేసరికి పెట్రోల్ అందుకు ఆగిపోతుంది. మన బ్రతుకుల్లో కూడా మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే పాపము అడ్డుగా ఉండిపోయింది. అందుకే మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళటం లేదు. దేవుడు మనకి ఎందుకు దర్శనం ఇవ్వటం లేదు అంటే పాపము మన మధ్యన అడ్డముగా ఉండిపోయింది. కనుక మనం యేసు రాకడలో ఎత్తబడాలంటే రెండవది పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండగా ఎవడునూ ప్రభువుని చూడలేడు. ఎంత గొప్పగా చెప్పాడండి ఆ మాట. పరిశుద్ధత లేకుండా చూచటం అసాధ్యం. మనం ప్రభువుని చూడాలి అని అంటే పరిశుద్ధత ఉండాలి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, ఇప్పుడైతే ఆయన్ని మనం అద్దములో చూసినట్లు చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖి ఆయనను చూచెదము అన్నాడు. ముఖాముఖి ఆయన్ని మనం చూడాలి అని అంటే ముందు పెరగబడిన పరిశుద్ధత ఉండాలి. రెండవది దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. మూడవది దేవుని స్వభావములో ఉన్న లక్షణముల చేత మనము నింపబడాలి. అప్పుడు యేసు రాకడలో మనం ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.